జై శ్రీమన్నారాయణ. భగవద్బంధువులారా, ఈరోజు మంచి విషయం, మాఘమాస బహుళపక్ష ఏకాదశి గురించి తెలుసుకుందాము. ఈ మాఘమాసంలో వచ్చే బహుళపక్ష ఏకాదశిని విజయైక ఏకాదశి అంటారు. ఈ ఏకాదశిని ఆచరించిన వారికి విష్ణు సాయుధ్యం పొందుతారని శాస్త్రం చెబుతుంది. ఏకాదశిని హరివాసరం అని కూడా అంటారు. ఏకాదశి వ్రతాన్ని ఆచరించేవారంటే శ్రీ మహావిష్ణువుకి ఎంతో ప్రీతికరము. ఏకాదశి అంటే స్వామికి ఎంతో ఇష్టమైన తిథి. ఈ ఏకాదశి రోజు తులసీ దళాలతో స్వామిని అర్చిస్తే స్వామి అనుగ్రహం మనకు తొందరగా కలుగుతుంది. ఏకాదశి రోజు యాదగిరి లక్ష్మీనరసింహస్వామి వారి ఆలయంలో 1,00,000 పుష్పార్చన జరుగుతుంది. ఏకాదశి రోజు ఎవరైతే విష్ణు సహస్రనామం కానీ శ్రీ మహావిష్ణువు యొక్క స్తోత్రాలు కానీ పఠిస్తారో వారికి స్వామి విశేషమైన ఫలితాలను కలుగజేస్తారు. ఏకాదశి వ్రతం కానీ ఏకాదశి రోజు ఎవరైతే భక్తితో శ్రద్ధతో నిష్ఠతో ఆచరిస్తారో వారికి స్వామి వైకుంఠ ప్రాప్తి కలుగజేస్తారు. జై శ్రీమన్నారాయణ. వీడియోస్ నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. మరొక విషయం ఏమిటంటే, మాఘమాసంలో పరమేశ్వరునికి జలముతో అభిషేకం చేస్తే మన యొక్క కోరికలు స్వామి తొందరగా నెరవేరుస్తారు. జై శ్రీమన్నారాయణ.